మనం చూస్తున్న మొలక DRR 75 4 రోజులది. మనకు ఈ మొలకను చూస్తే ఏ విధమైన యాసిడ్ కలపకుండానే మనకు ఈ తక్కువ క్వాంటిటీలో కూడా మనం జర్మినేషన్ పెడితే మనకు 95% మొలక శాతం 4 రోజుల్లో రావడం జరిగింది. ఇంకా కూడా మరి రైతు సోదరులు ఖచ్చితంగా ఇవి కొత్త వడ్లు కాబట్టి, కొత్త రకము, ఇంకా ఇవి మాగబెట్టలేదు కాబట్టి నిద్రావస్థ సుప్తావస్థ ఉంటుందా ఏందని కొంతమంది రైతులు నన్ను అడగడం జరిగింది. కాబట్టి దానికోసమే మనం జర్మినేషన్ అయితే పెట్టడం జరిగింది. ఇవి కోసిన వెంటనే వీటిని ఒక 3 నుంచి 4 రోజులు ఎండబెట్టి డైరెక్ట్గా వీటిని జర్మినేషన్ అయితే పెట్టడం జరిగింది. 4 రోజులకి ఇలా రావడం జరిగింది. అయినప్పటికీ కూడా రైతు సోదరులందరూ కూడా మరి ఏం చేయాలంటే ఖచ్చితంగా దీంట్లో సాప్ పౌడర్ ఎకరానికి వచ్చే విత్తనానికి ఒక 15 గ్రాముల సాప్ పౌడర్ మరియు ఒక యాసిడ్ బాటిల్ నీళ్ళలో కలుపుకొని వడ్లు కనుక నానబెట్టినట్టయితే పూర్తి స్థాయిలో 100% పెట్టడానికి, మొలక రావడానికి, చురుగ్గా పెరగడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా మరి ఎవరైతే ఈ కొత్త విత్తనాలు ఏవైనా సరే DRR 75 కావచ్చు, ఇంకా వేరే ఏ విత్తనాలు అయినా సరే కొత్త విత్తనాలు కనుక వర్షాకాలం విత్తనాలు కనుక విత్తుకోవాలనుకున్న వాళ్ళు వాటిని ఒక 4 నుంచి 5 రోజులు ఎండబెట్టేసి యాసిడ్ మరియు సాప్ కలుపుకొని నానబెట్టుకోవాల్సిందిగా కోరడం జరుగుతుంది.